cmrjewelers.com అండ్ అలాగే క్యారెట్ కాయిన్ లాంచ్ కార్యక్రమానికి ఇక్కడికి రావడం జరిగింది. సునీత గారు వెరీ హార్టీ వెల్కమ్ టు యూ. సికింద్రాబాద్ అండ్ హైదరాబాద్ జ్ఞానేశ్వర్ గారు సిఎంఆర్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా స్వాగతం పలుకుతున్న క్యారెట్ కాయిన్స్ అయితే ఆఫీషియల్లీ ఈ రోజు లాంచ్ కార్యక్రమం జరుగుతుంది. ఎస్ సునీత గారు ప్లీజ్ స్టార్ట్ అన్వీల్. 1 2 3 గో. సో ఇప్పుడు క్యారెట్ కాయిన్ లాంచ్ అయిపోయింది. మన సింగర్ సునీత గారు కాదు, సిఎంఆర్ నుంచి వచ్చినటువంటి సునీత గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. కానీ చాలా మందికి డౌట్ వచ్చే అవకాశం ఉంటుంది. కాయిన్ అంటే 22 క్యారెట్ కాయిన్ డైరెక్ట్గా అన్న డౌట్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయవలసిందిగా రోహన్ కోరుకుంటున్నాను. సో దట్ యూ కెన్ స్పీక్ సంథింగ్ కదా. లాంచ్ కార్యక్రమానికి ఈరోజు నేను సునీత గారు రావడం జరిగింది. సిఎంఆర్ వాళ్ళు కొత్తగా క్యారెట్ కాయిన్స్ అనేది అంటే రిడీమ్ కాయిన్స్ అనేది ప్రవేశపెట్టారు. దాన్ని జస్ట్ సైన్ ఇన్ చేస్తే చాలు ఈ కాయిన్స్ అన్నీ కూడా అకౌంట్లోకి వచ్చేస్తాయి, అంటే ఎవరైతే చేస్తున్నారో వాళ్ళలోకి. సో వెబ్సైట్ లాంచ్ అయింది కాబట్టి జస్ట్ సైన్ ఇన్ చేస్తే ఎస్ దట్స్ ద బంపర్ ఆఫర్ ఫ్రమ్ 12th April to until అక్షయ తృతీయ వరకు, అంటే ఆల్మోస్ట్ 30వ తారీఖు వరకు అనుకుంటాను. అండ్ మీరు ఏమైనా పర్చేస్ చేసినా బోలెడని గిఫ్ట్ని కూడా ఇస్తున్నారు. ఈ లాంచ్ కార్యక్రమానికి ఈ రోజు మేమిద్దరం రావడం జరిగింది. వెరీ హ్యాపీ టు బి పార్ట్ ఆఫ్ ఇట్. థ్యాంక్ యూ. నేను ఎక్కువగా చేయనండి, సునీత గారు చేస్తుంటారు. మీకు ఎలా తెలుసండి? ఎందుకంటే మెడలో ఒక్కోసారి కొత్త కొత్త ఐటమ్స్ కనిపిస్తుంది. అండ్ ద సింప్లెస్ట్. కానీ బంగారం అంటే ఎవరికి ఇష్టం లేదు చెప్పండి. అది నాకు ఇష్టం. చెప్తారు. నేను కూడా అంతేనండి. వేసుకుంటామండి, వేసుకోకుండా చేతిలో పట్టుకొని తిరుగుతాం. అంతే అంతే ఇష్టం. సో బంగారం అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. అంటే కేవలం బంగారం ఒక జ్యువెలరీగా మాత్రమే కాకుండా ఒక ఇన్వెస్ట్మెంట్ ప్లాన్గా కూడా చాలామంది తీసుకుంటూ ఉంటారు. సో అలాగా తీసుకోవాలి అనుకునే వాళ్ళకి ఇక్కడ బోలెడని డిజైన్స్ కూడా ఉన్నాయి. సిఎంఆర్లో 10,000+ డిజైన్స్, వాటిలో షాపింగ్ చేసుకోవచ్చు. ఎలాంటి ఆర్నమెంట్ అయినా ఇష్టమే. నా బిగ్గెస్ట్ ఆర్నమెంట్ నా మైక్. డైమండ్స్ కంటే గోల్డ్ అంటే ఎక్కువ ఇష్టపడతాను. తను చెప్పినట్టు బంగారం ఆర్నమెంట్ అనగానే ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కూడా ఉంటుంది. డైమండ్స్ అనేవి ఇంకా పర్సనల్ ఇంట్రెస్ట్ అండ్ చాయిస్ కాబట్టి ఐ ప్రిఫర్ ట్రెడిషనల్ జ్యువెలరీ. ఇంకా యాంటిక్ జ్యువెలరీ అంటే చాలా ఇష్టం.